క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత మంచి మాట అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇవ్వటానికి కూడా వెనుకంద వేయినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ అగాపే, అవధులు లేనటువంటి ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. పౌలు గారు అంటాడు కదా, జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలని, దాని లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు గ్రహించాలని నేను వేడుకొనుచు ఉన్నాను అంటాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం నీతిమంతులుగా ఉన్నామని ప్రేమించలేదు. మనము బలహీనులమై ఉన్నప్పటికీ, శత్రువులమై ఉన్నప్పటికీ, దైవోగ్రతకు మనందరము పాత్రులమై ఉన్నప్పటికీ, అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారుగా ఉన్నప్పటికీ మనల్ని బ్రతికించాలని, మనల్ని పునరుద్ధరింప చేయాలని, తనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకోవాలని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. అది ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ఉండేటువంటిది దేవుని యొక్క ప్రేమ. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇందులో దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు. ఆ ప్రేమలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ ప్రేమకు నిదర్శనంగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం కలిగినటువంటి కారణం, ఉద్దేశం ఏంటంటే, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. నశింపక నిత్య జీవం పొందునట్లు అంటే, మీరు గమనించి చూసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మేటప్పుడు ధర్మశాస్త్రం లేదు, లేకపోతే ఆచార సంబంధమైన వ్యవహారాలు ఏమీ లేవు. దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవటం, యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడిగా విశ్వసించటం, ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క అడుగు జాడల్లో మనం జీవించటం ద్వారాగా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి, క్రీస్తు యొక్క పోలికలోకి మనం మార్చబడతాం. కనుక మనం దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండగలుగుతాం. నశింపక అంటే, పాపమును బట్టి అందరూ మరణానికి లోనైపోయారు, దైవోగ్రతకు పాత్రులైపోయారు, తీర్పులోనికి రావటానికి కారకులయ్యారు. అన్నిటికన్నా చెప్పాలంటే రెండో మరణానికి పాత్రులయ్యారు. కనుక ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో, ఒప్పుకుంటారో, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. కనుక యేసు ప్రభువుని విశ్వసించి ఒప్పుకున్నప్పుడు నీవు రక్షించబడతావు. నశించక, తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటే వ్యక్తులంగా మనం ఉండగలుగుతాం. అందుకని ఇక్కడ దేవుడు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపాడు అంటే, తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. అందుకే రక్షణ పాత్రులుగా ఉండటానికే దేవుడు మిమ్మల్ని నియమించను కానీ ఉగ్రత పాలొకటుకు దేవుడు మిమ్మల్ని నియమించలేదు. కనుక ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్నెవరో ప్రేమించట్లేదు అని నువ్వు అనుకుంటావన్నావు. నీకోసం ఇంత ప్రేమించినటువంటి దేవుడు ఉన్నాడు. నీకోసం ఇంత త్యాగం చేసినటువంటి యేసు ప్రభువారు ఉన్నాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం పరిశుద్ధపరచబడాలని ఆయన గౌను వెలుపట శ్రమ పొందాడు. మనం ఆశీర్వదింపబడాలని
ఆయన మన కోసం శాపగ్రాహి అయ్యాడు. మనం ధనవంతులం కావాలని మన నిమిత్తం ఆయన దారిద్రుడైన. మనం ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన కొరకు ఆయన చూపించాడు. మనం ఆయన సన్నిధికి చేరుకోవాలని ఒక మార్గంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము పరిశుద్ధమైంది, నూతనమైనది, జీవము కలిగినటువంటిది. కాబట్టి మనకు స్వస్థత కలగాలని ఆయన దెబ్బలు తిన్నాడు. మన కొరకు ఆయన బలత్కారము, దౌర్జన్యము నొందిన. ఇవన్నీ దేవుడు ఒక ప్రేమ మార్గాన ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి ఆయన సువార్త రావటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను, నన్ను, మనందరిని ప్రేమిస్తూ మనందరి కొరకు ఒక గొప్ప రక్షణని అనుగ్రహించాడు. ఆ రక్షణ మనం త్రోసివేయక, ఇంత గొప్ప రక్షణని మనం తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమను గుర్తెరిగి పౌలు గారు అంటాడు, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ అది. దాని లోతు, దాని పొడవు, దాని యొక్క ఎత్తు, వెడల్పు మీరు గ్రహించాలని నేను మీ కొరకు వేడుకుంటా ఉన్నాను. దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఆయన పట్ల మనకు విధేయత, కృతజ్ఞత, విశ్వాసం, భక్తి ఇవన్నీ అత్యధికంగా పెంపొందించబడతాయి. మనం కూడా ప్రార్థించే సందర్భంలో, ప్రభువా నీ ప్రేమను నేను అర్థం చేసుకునేటువంటి మనసును, జ్ఞానం దయచేయమంటే ఎంతగా ప్రేమించాడు. అవధులు లేనటువంటి ప్రేమ, అంతము లేనటువంటి ప్రేమ దేవుడు నిన్ను, నన్ను ప్రేమించాడు. కనుక ఆ ప్రేమను గుర్తెరిగి దేవుని బిడ్డలుగా జీవించుటకు ఇష్టపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. ఈ సమయంలో ప్రభువా చెప్పబడిన ప్రతి మాటను మా అందరి హృదయంలో ఫలింపచేయమని, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి పనుల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో ప్రభువా మీరు తోడుగునండి. ప్రతి కుటుంబానికి రక్షణ, సమాధానం, ఆశీర్వాదం మెండుగా మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.